హాయ్ హలో వెల్కమ్ టు ఎన్9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు కానీ, ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడు కానీ, లేదంటే ఏదైనా సోషల్ మీడియా ఓపెన్ చేసినప్పుడు ఎవరైనా మహిళలు సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది, చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. అదేంటి ఈ అమ్మాయి రివర్స్లో చెప్తుంది అని అనుకుంటున్నారు కదా. నాకు ఎందుకు హ్యాపీగా అనిపిస్తుందో కూడా చెప్తా. ఎందుకంటే మీరు బాగా గమనించండి, మన మతానికి సంబంధించినటువంటి పురాణ ఇతిహాసాలని మీరు ఒకవేళ చదివినా, లేకపోతే వాటి సారాన్ని మీరు ఎవరి ద్వారానైనా విని ఉన్నా కానీ, లేదంటే సాంప్రదాయంగా లేదంటే ఆచార వ్యవహారికంగా కూడా మీరు గమనించి ఉన్నట్టయితే కనుక స్త్రీకి కొన్ని రకాలైనటువంటి కట్టుబాట్లను మన మతమే కదా, అన్ని మతాలు ఇస్తే కోర్స్, బట్ మనం ప్రత్యేకంగా ఇప్పుడు హిందూ మతం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో హిందూ ధర్మం కూడా మహిళకి కొన్ని కట్టుబాట్లను బహూకరించింది. కాబట్టి వాటిని మీరు బాగా ఆలోచించగలిగితే మీకు మైండ్లోకి రావచ్చు, మీకు ఐడియా రావచ్చు, మీరు నోటీస్ చేసి ఉంటే గనక. మహిళలు ఎటు వెళ్ళకూడదు, మహిళలు వంటింట్లోనే ఉండాలి, మహిళలు తలదించుకునే ఉండాలి, మహిళలు బయట కాలు పెడితే ఆడది తిరిగి చెడింది, మగాడు తిరగకుండా చెడతాడు అని చెప్పేసి కూడా మనకు కొన్ని మాటలు ఉన్నాయి. సో ఆడవాళ్ళని వేదాలకు దూరం చేసిర్రు, ఆడవాళ్ళని కేవలం అంటే ఒక స్త్రీని కేవలము శృంగార వస్తువుగా మాత్రమే మార్చి, పురాణాల్లో కూడా ఏదైనా భంగం కలిగించాలి, ఏదైనా వ్రతాన్ని భంగం కలిగించాలన్నా, లేకపోతే ఏదైనా జరుగుతుంది ఒక మంచి విషయం జరగాలంటే రాక్షసులు అక్కడ అడ్డుపడతా ఉంటే ఆ రాక్షసుల్ని సంహరించాలన్నా కూడా ఒక స్త్రీ వేషధారణలో వెళ్ళి ఆ రాక్షసులను అంటే వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ని భంగం కలిగించి మొత్తానికి స్త్రీ మీద వ్యామోహం కలిగేటట్టుగా చేసి అట్లా అక్కడ ఉన్నటువంటి ఆ రాక్షసుల్ని సంహరించేందుకు పన్నాగం పన్నినటువంటి సిచ్యువేషన్స్ కూడా పురాణ ఇతిహాసాలలో మీరు విని ఉండవచ్చు, చూసి ఉండవచ్చు. మీరు నిజంగా డైరెక్ట్గా పురాణాలు చదవకపోయి ఉంటే సీరియల్స్లో కానివ్వండి, కొన్ని సినిమాల్లో కూడా అంటే పురాణాలకి సంబంధించినటువంటి సినిమాల్లో కూడా ఇట్లాంటి సన్నివేశాలు ఉంటాయి. సో వాటిని బట్టి చూసుకుంటే కూడా స్త్రీని శృంగార వస్తువుగా చూపించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా మహిళలు చాలా రకాలైనటువంటి వివక్షతకు గురయ్యేటటువంటి సమాజము మన సమాజం. ఎందుకు ఈ మాట అంటున్నాను? జనరల్గా చిన్న వయసులో ఒక మహిళ తన తండ్రి సంరక్షణలో ఉండాలి, కొంచెం పెద్దయ్యాక అన్నవాళ్ళు లేదంటే భర్త సంరక్షణలో ఉండాలి, ఆ తరువాత ఆమెకి పుట్టినటువంటి బిడ్డల సంరక్షణలో మహిళ ఉండాలని చెప్పేసి సనాతన ధర్మము, అదే మనుధర్మ శాస్త్రం చెప్తున్నది. ఇట్లా మనుధర్మ శాస్త్రం మహిళల గురించి ఏమేం చెప్పిందయ్యా అంటే పెద్ద లిస్టే ఉంటుంది, అది నేను ఇంకో వీడియోలో చాలా డీటెయిల్డ్గా చెప్తా. కాకపోతే ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు నాకు ఒక మహిళ అంటే ఆమె రెగ్యులర్గా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వీడియోస్ చేస్తూ ఉంటారు. ఆవిడ పేరు నాకు గుర్తు రావట్లేదు కానీ గోవింద సేవ అనే ఛానల్లో ఆమె మాట్లాడుతూ ఉంటారు. ఆమెను చూసిన ఒక రకమైనటువంటి హ్యాపీనెస్ వస్తుంది. ఎంత చక్కగా భలే చెప్తున్నారే అని చెప్పేసి. ఎందుకు హ్యాపీనెస్ వస్తుంది? నువ్వు మూఢనమ్మకాలు వాటన్నింటినీ నమ్మవు, సాంప్రదాయాలు వీటన్నింటి గురించి వ్యతిరేకంగా మాట్లాడతావు కదా విప్లవశ్రీ, నువ్వు ఎందుకు మరంత హ్యాపీ ఫీల్ అవుతున్నావు అంటే, సైన్స్ని నమ్మనటువంటి మతాన్ని పాటించేటటువంటి చాలామంది సైన్స్ని కూడా పుక్కిటి పురాణాలు అంటారు, సైన్స్ని కూడా అబద్ధం అంటారు. సైన్స్ కళ్ళ ముందు వాస్తవికంగా శాస్త్రబద్ధంగా చూపిస్తుంటే కూడా వాళ్ళు సైన్స్ కంటే కూడా అతీత శక్తి ఏదో ఉంది అని నమ్మేటటువంటి వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ ధర్మానికి సంబంధించినటువంటి ప్రచారాలు చేసుకోవాలంటే సైన్సే సాధనగా మారినటువంటి సందర్భంలో నేను ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇక్కడ టెక్నాలజీ సైంటిస్టులు కనిపెట్టినటువంటి లేకపోతే ఈరోజు సాంకేతికత అభివృద్ధి చెందింది కనుక ఈ సాంకేతిక సాధనాలతోటి వాళ్ళ మూఢనమ్మకాల్ని కానివ్వండి, ఆచారాల్ని కానివ్వండి, సనాతన ధర్మాల్ని కానివ్వండి ప్రచారం చేసుకుంటా ఉంటే, అయ్యో మీరు ఎన్ని దేవుళ్ళ గురించి చెప్పినా చివరికి వచ్చేసి మా సైన్స్ దగ్గరనే ఆగుతున్నారు కదా అనేటటువంటి ఒక చిన్న ఆనందంతో నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సరే, ఎంతసేపు హిందూ మతం మీదనే పడతావా శ్రీనిధి? నువ్వు ఏంది అసలు? క్రిస్టియానిటీ ఉంది, మనకి ఇస్లాం ఉంది, ఇంకా బుద్ధిజం ఉంది, వీటి మీద ఎప్పుడు పడతావు నువ్వు అని మీరు చాలామంది అడుగుతూ ఉంటారు. సరే, ముఖ్యంగా క్రిస్టియానిటీలో కొంతమంది
కొంతమంది పాస్టర్లు మహిళల మీద, దళితుల మీద నోరు పారేసుకుంటున్నటువంటి సందర్భాలు ఈ మధ్య అనేకం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఈ వీడియో మొత్తం చూడండి. క్రిస్టియానిటీ మీద నేను ఎప్పుడు వీడియో చేస్తాను అన్నది కూడా ఈ వీడియో అయిపోయేలోపు నేను ఒక సందర్భంలో చెప్తాను. ఇది అక్కడ పెడితే ఆవిడ ఎవరైతే గోవింద సేవ అనే ఛానల్లో ఒక మాతృమూర్తి ఏదైతే సందర్భంలో ఒక వీడియో చేశారు, అంటే రెగ్యులర్గా ఆమెని కూర్చుని వీడియోస్ చెప్తా ఉంటారు సనాతన ధర్మం గురించి, తర్వాత ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి ఘటనల మీద ఆమె హైందవ ధర్మాన్ని అనుసరిస్తూ హైందవ ధర్మానికి ఆపాదిస్తూ కొన్ని మాటలు మాట్లాడతారు. ఆ సందర్భంలో ఈరోజు నేను చూసినటువంటి వీడియో ఏంటంటే, పీరియడ్స్ సమయంలో కానీ లేకపోతే మహిళలకి ఎట్లాంటి సందర్భంలో సూతకం ఉంటుంది, ఎట్లాంటి సందర్భంలో మహిళలు అంటుముట్టు వ్యవహారాన్ని ఆచరించవచ్చు అనేటటువంటి ఒక సందర్భాన్ని ఆమె మాట్లాడినప్పుడు నాకు ఆ వీడియో మొత్తం చూసిన తర్వాత అబ్బా ఎంత కన్వీనియంట్గా ఉంది. అసలు మతం అనేది అది ఏ మతమైనా కానీ ఎంత కన్వీనియంట్గా ఉంది. పాలకుల చేతుల్లో కానివ్వండి, అగ్రకుల ఆధిపత్య వర్గాల చేతిలో కానివ్వండి, మతం అనేది ఎంత కన్వీనియంట్గా ఉంది అని చెప్పేసి ఆశ్చర్యం వేసింది. ఆ రియలైజేషన్ వచ్చిన తర్వాత నాకు ఖచ్చితంగా మీ దగ్గర మాట్లాడాలనిపించి నేను ఇట్లా వచ్చిన. సో మాతృమూర్తి అనే సంబోధిస్తా బాగుంది. సో ఆ మాతృమూర్తి మాట్లాడుతున్న సందర్భాన్ని బట్టి బాగుంది అంటే ఆమెను అట్లా పిలవడం బాగుందని నా ఉద్దేశం. సో ఆ మాతృమూర్తి అట్లా మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను విన్నది ఏంటంటే, పట్టు చీరలు, ఒరిజినల్ పట్టు చీరలు ఉంటాయి కదా, ఒకప్పుడు చాలా ఫైన్ సిల్క్ అది. ఆ పట్టు చీరలు కట్టుకున్నప్పుడు సడన్గా ఎవరైనా మనకి ఫలానా వాళ్ళు చనిపోయారు, ఫలానా మీ వాళ్ళు చనిపోయారు, లేకంటే మీకు సంబంధించిన ఆ మనిషికి ఒకరు పుట్టారు అని చెప్పేసి ఏదైనా వచ్చింది, కబురు వచ్చింది అనుకోండి, మీరు వెంటనే మీ పట్టు చీరని ఉతికేయాల్సిన అవసరం లేదు. సో పట్టు చీరలకి ఎట్లాంటి సూతకం ఉండదు, ఎట్లాంటి ముట్టు ఉండదు అని చెప్పేసి ఆమె అన్నారు. ఎంత కన్వీనియంట్గా ఉంది, ఎందుకంటే పట్టు చీరలు మళ్ళీ ఉతకలేము. అండ్ ఆవిడ ఇంకో మాట కూడా అన్నారు ఏంటంటే, ఈ కాలం అయితే చాలా రకాల చీరలు వచ్చినాయి కానీ ఒకప్పుడు ఎవరి దగ్గరైనా పట్టు చీర ఉంటే ఒక్క పట్టు చీర ఉన్నా కానీ ఆ పట్టు చీర చాలా ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ సిల్క్దే ఉంటుంది. కాబట్టి పట్టు చీరకి అంటుముట్టు ఉండదు, పట్టు చీరకి సూతకం ఉండదు. మీరు కేవలం ఎప్పుడైనా పట్టు చీరలు కట్టుకుంటే దాన్ని విప్పేసిన తర్వాత కాసేపు అట్లా నీడన, ఎండ పొడ కూడా టచ్ అవ్వకుండా నీడన కాసేపు గాలికి ఆరేస్తే సరిపోతుంది, మీకు పట్టినటువంటి చెమట అంతా పోతుంది అంతే. అంతకు మించి పట్టు చీరల్ని ఉతకాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్పారు ఆవిడ. అంతేకాకుండా ఒక సజెషన్ కూడా ఇచ్చారు ఏంటంటే, పీరియడ్స్ అంటే శరీర ధర్మానుసారంగా పీరియడ్స్ అనుకున్న డేట్ రోజు రావు కనుక చాలామందికి ఒక 3 రోజులు అటు ఇటుగానే మీరు పట్టు చీరల్ని కట్టుకోకుండా ఉండండి. ఒకవేళ 3 రోజులు అటు ఇటుగా మీరు పీరియడ్స్ వస్తాయి 3 రోజుల తర్వాత అన్నప్పుడు ఈరోజు ఎక్కడికైనా వెళ్ళాల్సి ఉంటే పట్టు చీరలు కాకుండా సాధారణమైనటువంటి ఇప్పుడు చాలా ఫ్యాబ్రిక్స్ వచ్చినాయి కదా, మెటీరియల్స్, ఆర్గాన్జా అని, జార్జెట్ అని, ఇట్లాంటి వేరేవేవైనా మంచి గ్రాండ్వే కట్టుకోండి పర్వాలేదు, రిఫైన్డ్ ప్యూర్ పట్టు చీర వద్దు అని చెప్పేసి ఆమె చెప్పింది. కన్వీనియంట్గా బాగుంది ఇక్కడి వరకు. ఆ తర్వాత పీరియడ్స్ తర్వాత మీరు నిజంగా ఇంట్లో ఉన్నటువంటి ఆమె ఏమంటుందంటే, పీరియడ్స్ అప్పుడు ఎంత లేదన్నా అన్ని పనులు మనమే చేసుకోవాలి కదా, అన్ని పనులు మనమే చేసుకోవాలి, ఇంటి పని మనమే చేసుకోవాలి, బయటి పని మనమే చేసుకోవాలి. ఒకవేళ ఈ కాలానుసారంగా మనం ఉద్యోగం చేస్తూ ఉంటే ఉద్యోగం కూడా మనమే చేసుకోవాలి, ఇంటి పనులు చేసి వెళ్ళి వచ్చి. సో ఇదంతా ఉంది కాబట్టి పీరియడ్స్ అయిపోయిన తర్వాత మరి కర్టెన్స్ ముట్టుకుంటాం, డోర్ మ్యాట్స్ తొక్కుతూ ఉంటాం, ఇల్లంతా తిరగాల్సి రావచ్చు. మరి ఈ నేపథ్యంలో పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేయాలా అనేటటువంటి ప్రశ్న చాలామంది మహిళలు అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఇల్లంతా శుభ్రం చేయాల్సిన అవసరం లేదు, మీరు మీ పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఎలాగో స్నానం చేస్తారు కాబట్టి ఇల్లు తుడుచుకుంటే సరిపోతుంది, డోర్ మ్యాట్లు, కర్టెన్స్, సోఫాలు ఇట్లా ప్రతీది క్లీన్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆమె చాలా కన్వీనియంట్గా సమాధానం చెప్పేసింది. ఆమె ఇవన్నీ చెప్తున్నప్పుడు అనిపించింది నాకు, అంటే ఈవిడ అదే కాకుండా ఎవరైనా చనిపోయినప్పుడు కూడా మీరు ఇల్లంతా శుభ్రం చేయాలా అంటే అవసరం లేదు, మీరు స్నానం చేసిన తర్వాత జస్ట్ ఆ బట్టలు పిండుకోవడం ఇలాంటివి చేస్తే సరిపోతుంది, మీరు కర్టెన్స్, డోర్ మ్యాట్స్ అన్నీ చేయకుండా మీరు జస్ట్ ఇల్లు తుడిచేసి గోపంచికము కానీ గోమూత్రము కానీ లేదంటే పసుపు నీళ్ళు కానీ అన్నింటి మీద చల్లుకొని సోఫాల మీద, కర్టెన్ల మీద సరిపోతుంది అని చెప్పేసి ఆవిడ చెప్పారు. ఎంత కన్వీనియంట్గా ఉందండి ఇక్కడ మతం మనకు కదా, ధర్మం కదా, ధర్మం మనకి ఎంత కన్వీనియంట్గా ఉందో మీరే చూడండి. ఇవన్నీ విన్న తర్వాత నాకు ఏమనిపించిందంటే, అరే ధర్మం కన్వీనియంట్గా ఉంది సరే, కానీ ఎంత కన్వీనియంట్గా ఉందో ఒకసారి మన వాళ్ళకి చెప్దాం కదా అని అనిపించింది. ఏం చెప్పాలి మరి ఇప్పుడు అంటే, ఒకప్పుడు మహిళలు బయటకు రాకూడదు,
కానీ అధిక ధరల నేపథ్యంలో కానీ గ్లోబలైజేషన్ వల్ల కానీ లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ సంపాదిస్తే కానీ ఈరోజు పూట గడిచేటటువంటి పరిస్థితులు లేవు. లావిష్ ప్రపంచం వచ్చేసింది, లావిష్ లైఫ్ స్టైల్ వచ్చేసింది. కాబట్టి భార్య భర్త వీలైతే ఇంట్లో ఉన్నటువంటి కొంచెం వయస్సు నిండిన వాళ్ళు కూడా పనిచేసేటటువంటి పరిస్థితులు ఈ కాలమానంలో ఉన్నాయి. కాబట్టి అందరూ పనిచేయాల్సి వస్తుంది. కానీ ఒకప్పుడు మహిళలు పని చేయకూడదే, ఒకప్పుడు మహిళలు వంట రూమ్ దాటి రాకూడదే, ఒకప్పుడు మహిళ కార్యేషు మీకే బాగొచ్చు అవన్నీ నాకంటే కూడా. సో ఒక సందర్భంలో అమ్మలాగా తిండి పెట్టాలి, ఆ తర్వాత మంచం దగ్గరికి వచ్చేసరికి రంబలాగా సుఖపెట్టాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. సో అక్కడి వరకే పరిమితమైనటువంటి స్త్రీని మనం కన్వీనియంట్గా డబ్బుల కోసం కానీ ఆస్తుల కోసం కానీ లేకపోతే మంచి జీవనాన్ని గడపడం కోసం కానీ ఈరోజు మహిళని ఒంటింట్లో ఉంచి కొంచెం గడప దాటిచ్చి పని ప్రదేశాలకి వెళ్ళనించినాం. ఎంత కన్వీనియంట్ చూడండి, ఆకాశంలోకి కూడా పంపించినాం ఈరోజు మనం ఆడదాన్ని. మరి అప్పుడు ఏమైంది సనాతన ధర్మం? ఆ తర్వాత సతీ సహగమనం పొందింది. సతీ సహగమనం అంటే భర్త చనిపోయిన తర్వాత భర్త చితిలోనే భార్యను కూడా కూర్చుండబెట్టి ఆమెను కూడా సజీవ దహనం చేయటం. అది ఎంత కన్వీనియంట్గా మార్చేసుకున్నాం మనం కదా. కాలం మారింది, పరిస్థితులు మారాలి, ఆచార వ్యవహారాలు కూడా మారాలి. అరే ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత మనం కూడా కొంతలో కొంతైనా సంస్కరించుకోలేకపోతే ఈ ప్రపంచంలో నెగ్గుకు రాలేము, ఇతర మతస్థులతోటి పోటీ పడలేము, మనం చాలా వెనుకబడిన వాళ్ళం అవుతాము, మన మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి కొంతమంది మత ఛాందసవాదులే, కొంతమంది ఆధిపత్య వర్గాలే చాలా ఈజీగా మైండ్లోకి ఇంజెక్ట్ చేస్తూ ఉన్నారు కదా. ఒకప్పుడు కుల వ్యవస్థ ఉన్నది అనడానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నా కానీ ఈరోజు చాలామంది చాలా ఈజీగా కుల వివక్ష ఎక్కడుంది, వర్ణ వివక్ష అన్నారు వాళ్ళు, వర్ణ వివక్ష అన్నారు, వర్ణాశ్రమం మాత్రమే ఉంది అని చెప్పేసి చాలా పాలిష్డ్గా రొమాంటిసైజ్ చేసి చెప్తా ఉంటారు ఈ విషయంలో కూడా. అండ్ అగైన్ అట్లానే వాళ్ళే మన మనుధర్మ శాస్త్రంలోనే మహిళ దళితుడే అంటే దళితే అని చెప్పేసి కూడా ఉన్నది. సో మహిళకి అంటుముట్టు ఉండదు అని చెప్పేసేమో నేను ఇందాక చెప్పినటువంటి మాతృమూర్తులు చెప్తా ఉంటారు. కానీ మన ఇళ్ళలో ఏదో రెస్ట్ కోసం అమ్మా అని ఎంతమంది కవర్ చేసినా కానీ కేవలం రెస్ట్ ఇవ్వడానికి ఆడదాన్ని పక్కన కూర్చోబెడతారు కాదు. ఆ బట్టలు ముట్టుకోకూడదు మహిళ, ఈ వస్తువులు అయ్యో గడప దాటి వచ్చేసామేంటి, మగవాళ్ళని చూస్తే మహిళ ఏంటి ఇవన్నీ మరి, ఇవన్నింటి గురించి మాత్రం ఎవరు మాట్లాడరు. ఇవన్నీ మనం చెప్తే మధ్యలో వచ్చిన వాళ్ళు రాశారంతే, ఒరిజినల్ మనుస్మృతిలో ఇదేమి ఉండదు అని చెప్పేసి చాలా హ్యాపీగా చాలా టాలెంటెడ్గా కమల్ హాసన్ మాదిరిగా కవర్ చేసేస్తారు. సో ఇట్లా చాలా లొసుగులు కనిపిస్తూ ఉంటాయి మతానికి సంబంధించి, అదే మతమైనా సరే. సరే ఏమో మీకు ప్రామిస్ చేశాను నేను కదా, క్రిస్టియానిటీకి సంబంధించి కొంతమంది పాస్టర్లు ఈ మధ్య మహిళల మీద ముఖ్యంగా, ఆ తర్వాత దళితుల మీద నోరు జారుతూ ఉన్నారు. అందులో భాగంగా ఇతర మతాల మీద కూడా వాళ్ళు నోరు జారుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోని మీరు ఈ వీడియోని చాలామందికి షేర్ చేస్తారు, రేపు నేను ఆ వీడియో చేసి మీకు షేర్ చేస్తాను. ఆ తర్వాత విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో కొన్ని వీడియోస్ బాగా ట్రోలింగ్స్ అనేవి చాలా దారుణంగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ నాకు చెప్పాలనిపిస్తున్నది ఏంటంటే మరీ ముఖ్యంగా సనాతన ధర్మం అన్నా కానీ, మనుస్మృతి అన్నా కానీ, లేకపోతే హిందూ మతం అయినా కానీ, హిందూ ధర్మం అయినా కానీ మీరు ఒక మతాన్ని పాటిస్తున్నారు అన్నప్పుడు మీరు చాలా ప్రశాంత చిత్తంగా చాలా శాంతియుతంగా ఉండాలి. మీ జీవన విధానమే ధర్మమే చెప్తుంది కదా, ప్రేమగా ఉండాలి, ఇతర జీవుల మీద దయతో ఉండాలి, ఆ తర్వాత మీకు తోచినంత మంచి చేయాలని. కానీ ఈ మధ్యకాలంలో మీరు చూసినట్టయితే మన సమాజంలో ముఖ్యంగా హిందువులు చాలా వరకు ఎందుకు కోపోద్రిక్తులు అవుతున్నారో అర్థం అవ్వట్లేదు. తీరా చూస్తే మనమా శాకాహారులమైతిమి. అయినా కానీ ఈరోజు మనకి చిలుకూరు బాలాజీ టెంపుల్లోని ప్రధాన అర్చకుడైనటువంటి రంగరాజన్ గారి మీదనే మన హిందూ సోదరుడే దాడి చేయడం జరిగింది. ఎందుకు మరి ఎక్కడ తప్పు జరుగుతూ ఉంది? అరే మనం హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని పాటిస్తున్నాం కదా, సనాతన ధర్మాన్ని మనం అనుసరిస్తున్నప్పుడు ఎంత శాంతియుతంగా ఉండాలి. ఏమైనా ఉంటే గింటే మాటల్లోనే రాజీ కుదుర్చుకోవాలి, మాటల్లోనే మనం పూర్తి స్థాయిలో శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నింటినీ. కానీ ఈరోజు రామరాజ్యం స్థాపించడం కోసం మీరు ఇట్లా హింసా ప్రవృత్తిని లేకపోతే హింసను మీరు చూస్ చేసుకుంటారా? చూడండి, ఈ లెక్కన మీరందరూ అంటూ ఉంటారు కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అంటే అన్ని మతాలు ఏం చెప్తాయి? సరే అన్ని మతాలు మనకు ఎందుకయ్యా, మన మతమే ఉంది కదా హైందవ మతం. హైందవ ధర్మం ఏం చెప్తుంది అంటే మహిళను అమ్మలాగా ట్రీట్ చేయాలని చెప్తుంది, పరస్త్రీని మాతృమూర్తిగా భావించమని సనాతన ధర్మం చెప్తుంది.
ఎవ్వరు ఎట్లాంటి విమర్శలు చేసినా కానీ వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు, కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది. సో వాళ్ళది వాళ్ళు తర్వాత ఎప్పటికైనా అనుభవిస్తారు అని చెప్పేసి మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించాలి అని చెప్పేసి హైందవ ధర్మం చెప్తుంది. కానీ ఒక మహిళని చూడకుండా ఆ మహిళని మీరు ధర్మాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ ముందు ఒక మహిళ ఉంటే అమ్మగానే ట్రీట్ చేయాలి. కానీ అట్లాంటిదంతా కాకుండా శాంతియుతంగా కాకుండా అరే చాలా టెర్రర్గా బిహేవ్ చేస్తున్నారంటే, ఒక మహిళ కానీ ఒక వ్యక్తి కానీ వచ్చి మీ ధర్మాన్ని గురించి ఏదైనా మాట అన్నప్పుడు మీరు దాన్ని ఆలోచించాలి. లేకపోతే కాదు అది అట్లా కాదు అని చెప్పేసి చాలా శాంతియుతంగా చాలా సౌమ్యమైనటువంటి మాటలతోటి వాటిని ఖండించాలి. కానీ మీరేం చేస్తున్నారు, భూతు పురాణాలన్నీ ఎత్తుకుంటున్నారు, దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అసలు మీరు ఒక వ్యక్తిని ట్రోల్ చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళ వెనుక స్టోరీ ఏంటి, పోనీ కనీసం వాళ్ళు మీ మతస్థులో కాదు నేను చూసుకోవాలి కదా. అన్నిటికంటే ముఖ్యంగా మా ఆడపిల్లని కనిపిస్తుంది కదా, అరే అమ్మ కదా అని అనుకోవాలి కదా. సరే పోనీ నా మతం గురించి తప్పుగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, ఈవెన్ తిట్టాలి అనుకున్నప్పుడు కనీసం శాంతియుతంగా ధర్మాన్ని ఫాలో అవుతున్నారు. మీరు ఇట్లాంటి కోపోద్రిక్తమైనటువంటి ట్రోల్స్ చేసినా కానీ చాలా భూతు పురాణాలు పెట్టినట్టయితే ఖచ్చితంగా అది మన హిందూ ధర్మానికే నెగటివిటీగా ఉంటుంది తప్పిస్తే ఇంకోటి కాదు. అది రంగరాజన్ గారి మీద దాడి చేసినటువంటి వీర రాఘవ రెడ్డి విషయంలో అయితేనేమి, ఈరోజు శ్రీనిధి మీద ట్రోల్స్ చేస్తున్నటువంటి కొన్ని పేజెస్ అయితేనేమి. ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ టు ది పాయింట్ వేర్ పీరియడ్స్ అనేవి మన ముఖ్య అంశం కాబట్టి, సో పీరియడ్స్ అప్పుడు విపరీతమైనటువంటి వివక్షని ఎంతోమంది మహిళలు ఎదుర్కొన్నారు. కానీ ఈ మనుధర్మ సిద్ధాంతాల్ని అవలంబిస్తున్నటువంటి నేటి పరిస్థితి గత పరిస్థితిలో కూడా ఏంటంటే అవన్నీ కూడా మన ఆచారాలలో భాగము. పర్వాలేదు మహిళవై పుట్టినో ఇది ఎంత అదృష్టం తెలుసా, లక్ష్మీదేవి స్వయాన సరస్వతీదేవి చదువుల తల్లివి అని చెప్పేసి చాలా షుగర్ కోటెడ్ పదాలతోటి మహిళల్ని ఎక్కడికక్కడ నోళ్ళు నొక్కించి ఈరోజు ప్రశ్నిస్తే పీరియడ్స్ గురించి ఎవరైనా ఇట్లాంటి లిబరల్గా మాట్లాడినప్పుడు మగవాళ్ళ కంటే ముందు ఆడవాళ్ళు వచ్చేసి నీకు తెలివి ఉందా, నీకు బుద్ధి ఉందా, నీకు సిగ్గుందా, నువ్వు ఆడదానివైనా అని చెప్పేసి వాళ్ళు కూడా తిట్ల దండకాన్ని మొదలుపెట్టే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఆ తర్వాత పాలక వర్గాన్ని గురించి మనం చూసుకున్నట్టయితే ఈరోజు మీడియా, కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి మోడీ, వీళ్ళందరూ కూడా మోడీ చేతిలోనే మీడియా ఉంది కాబట్టి ఇప్పుడు చాలా పెద్ద యంత్రాంగము మతాన్ని మనుషుల మీదకు రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో చిన్న సూచన ఏంటంటే, మొన్న ఒక బ్రాహ్మణుడైనటువంటి అందున సద్బ్రాహ్మణుడైనటువంటి రంగరాజన్ గారి మీదనే దాడి జరిగింది, దాని వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయని చెప్పేసి ఒక వాదన వినిపిస్తూ ఉంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వము, బీజేపీ కేంద్రము తన యొక్క ఆధీనంలోకి తెలంగాణను తీసుకోవాలి కాబట్టి ఇక్కడ మత ఘర్షణలు రేకెత్తిస్తోంది అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తూ ఉంది రామరాజ్యం పేరు మీద. ఆ తర్వాత జనాలందరినీ కూడా బడ్జెట్ అనేటటువంటి ఒక ప్రధాన అంశం నుంచి డైవర్ట్ చేయడానికి కూడా ఇట్లాంటి దాడుల్ని బీజేపీ స్వయంగా చేయించింది అనేటటువంటి ఇంకో వాదన కూడా వినిపిస్తూ ఉంది. కాబట్టి మతతత్వ రాజకీయాలు చేసేటటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఈరోజు హిందూ మతాన్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయి. హిందువులను ఓటు బ్యాంకుగా వాడుకోవడమే కాకుండా వాళ్ళకి ఓట్లు రావడం కోసం వాళ్ళని ప్రజలు నమ్మడం కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని మనకి కొంచెమైనా బుద్ధితోటి ఆలోచిస్తే అర్థమవుతుంది. అయితే ఇప్పుడు వాళ్ళు ఇంకో మెట్టెక్కి ఈరోజు బ్రాహ్మణుని మీద కూడా దాడి చేయించినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒకవేళ చేయించి ఉంటే కాబట్టి రేపు మన మీద కూడా రావచ్చు. మతాన్ని రాజకీయంగా వాడుకోవాలనేటటువంటి ఉద్దేశం ఉన్న ఎవరైనా కానీ, అది బీజేపీ ప్రభుత్వమే కావచ్చు, బీజేపీ పార్టీయే కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో మొత్తానికైతే జాగ్రత్తగా ఉండాల్సింది ప్రజలే. అది హిందూ ధర్మాన్ని అవలంబించే ప్రజలైనా, ఇతర మతాన్ని అవలంబించేటటువంటి ఆచరించేటటువంటి ప్రజలైనా సరే, అన్నింటికంటే ముఖ్యంగా ఈ ప్రస్తుత కాలంలో మనం జాగ్రత్తగా ఉండాల్సింది ముఖ్యంగా మహిళలు. ఎందుకంటే ఎన్నో రకాలైనటువంటి మూఢనమ్మకాల మధ్య సతమతం అయ్యేది, నలిగిపోయేది మహిళలే. కాబట్టి చాలామంది పీరియడ్స్ గురించి ధర్మం ఇట్లా చెప్తలేదు అట్లా చెప్తలేదు అని చెప్పేసి మనుధర్మం మీద సాఫ్ట్ కార్నర్ని ఆవిష్కరించేటటువంటి వీడియోలు చాలామంది చేస్తున్నారు. కాబట్టి అట్లాంటి మాయలో పడి మీరు మనుధర్మాన్ని మెల్లమెల్లగా అడాప్ట్ చేయడానికి మళ్ళీ అలవాటు పడితే ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి వ్యూహరచన ఆల్రెడీ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే మోసపోయేది మనమే అని చెప్తున్నా. థ్యాంక్ యూ.